శృతి తాళి మార్చి ఫంక్షన్ అయిపోయిన తర్వాత పెద్ద గొడవ అయితే జరుగుతుంది కదా. ఇక ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఇక సత్యం, ప్రభావతి, మనోజ్, రోహిణి ముందుగా ఇంటికి అయితే వస్తారు. ఇక బాలు, మీనా కారులో అయితే వెళ్తూ ఉంటారు అనమాట. అయితే అప్పటికే ఇంటికి వచ్చిన ప్రభావతి అయితే బాలు మీద చాలా కోపంతో ఉంటుంది అనమాట. ఆ బాలుగాడి వల్ల ఎంత పెద్ద గొడవ జరిగింది, అసలు ఆ బాలు ఫంక్షన్కి రాకుండా ఉంటే ఎంత బాగుండేది, ఈ బాలు వల్ల నా పరువు మొత్తం పోయిందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక సత్యం అయితే వాడు ఏం చేశాడు, వాడు తప్పేం లేదు అని చెప్పేసి అనగానే, ఇదిగో మీరు ఇలా వాడిని వెనకేసుకు రావడం వల్లే ఎంత దాకా వచ్చింది, వాడు ఏం చేసినా కరెక్ట్ అంటావు, నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడని చెప్పేసి ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది అనమాట. మనోజ్, రోహిణి వాళ్ళు కూడా బాలు చేసిన తప్పు అని చెప్పేసి అంటారనమాట. కానీ సత్యం మాత్రం బాలు చేసిన దాంట్లో తప్పేం లేదని చెప్పేసి అందరితో అంటాడు. మీరందరూ అక్కడే ఉన్నారు కదా, శృతి వాళ్ళ నాన్న నన్ను మీ నాన్న దొంగ అని చెప్పేసి అంటుంటే మీకు ఎవరికైనా కొంచెం కూడా చలన అనిపించలేదా, మీకు తప్పని అనిపించలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఏ భర్తకైనా తన భార్యని దొంగ అని ఎవరైనా నిందిస్తే కోపం వస్తుంది, కోపం రాకపోతే అతను అసలు ఆమెకి భర్తే కాదని చెప్పేసి అంటాడనమాట. అప్పటి వరకు బాలు ఎంత సహనంగా ఉన్నాడో మీరు కూడా చూశారు కదా. ఆ సురేంద్ర కావాలని రెచ్చగొట్టి మీనాని దొంగ అని నిందలు వేశాడు, అలాగే నన్ను కూడా తిట్టాడు, అందుకే బాలు కోపం వచ్చి వాడి చెంప చెల్లు మనిపించాడని చెప్పేసి చెప్తాడనమాట. బాలు శృతి వాళ్ళ నాన్న కొట్టడం కరెక్ట్ కాదు మావయ్య అని చెప్పేసి ఇక రోహిణి అయితే అంటదనమాట. శృతి వాళ్ళ నాన్న ఎంత చేసినప్పటికీ ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాల్సింది కదా అని చెప్పేసి అంటదనమాట. శృతి అయితే బాలు వాళ్ళ నాన్న కొట్టడం డైరెక్ట్గా చూసింది, తను ఎంత బాధపడి ఉంటుందో తన బాధ కూడా అర్థం చేసుకున్న మావయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక మనోజ్ కూడా బాలు చేసిందే తప్పు అని చెప్పేసి అంటాడు. ఇక శృతి, రవి ఇంటికి తిరిగి వస్తారో లేదో అని చెప్పేసి ఇక ప్రభావిత అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక రవి ఏమో ఫంక్షన్లో ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. తనతో చెప్పిన మాటలనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అసలు వాడు ఏమన్నాడో తెలిస్తే నువ్వే వాడిని చంపేస్తావురా అని చెప్పేసి బాలు అన్న మాటలే గుర్తు తెచ్చుకొని అసలు అన్నయ్య అలా ఎందుకు అన్నాడు, అసలు ఏం గొడవ జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే సత్యం అయితే రవికి అయితే ఫోన్ చేస్తాడనమాట. ఏం చేస్తున్నావురా, మళ్ళీ అక్కడ ఏమైనా గొడవ జరిగిందా, శృతి ఎలా ఉంది, ఏమంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక రవి అయితే శృతి చాలా కోపంగా ఉంది నాన్న, మా అత్తయ్య మామయ్య ప్రస్తుతానికి నన్ను ఏం అనలేదని చెప్పేసి చెప్తాడనమాట. ఫంక్షన్లో ఇంత పెద్ద గొడవ జరిగేసరికి నేను చాలా బాధపడుతున్నాను నాన్న, బాలు అన్నయ్య ఇలా చేయడం నాకేం నచ్చలేదు, ఎప్పుడు చూసినా మన వాళ్ళ వల్లే నేను ప్రతిసారి బాధపడాల్సి వస్తుందని చెప్పేసి అంటాడనమాట. ఇక సత్యం అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది నీకు తర్వాత అర్థమైంది, కానీ ముందు అమ్మాయిని తీసుకొని సర్ది చెప్పి ఇంటికి తీసుకున్నారా అని చెప్పేసి చెప్పగానే సరే నేను తర్వాత చేస్తానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడనమాట. ఇక శృతి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక అప్పుడే శృతి అయితే ట్యాబ్ తీసుకొని గేమ్ ఆడుకుంటూ ఉంటుందన్నమాట. రా శృతి ఇంటికి వెళ్దాం అనగానే ఇంట్లోనే కదా ఉన్నాను అని చెప్పేసి అన్నదనమాట. ఇక్కడికి కాదు మన ఇంటికి అని చెప్పేసి అనగానే మనకి ఇల్లు ఎక్కడుంది, మనం ఇంకా కొనుక్కోలేదు కదా, ఈఎంఐలో కొనుక్కుందాం అనుకున్నాం, ఇంకా కొనుక్కోలేదు కదా అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు శృతి, మా ఇంటికి అని చెప్పేసి అనగానే అది మన ఇల్లు ఎందుకు అవుతుంది, అది మీ అమ్మ ఇల్లు, ఎన్నోసార్లు మీ అమ్మ ఇది నా ఇల్లు నా ఇల్లు అంది, అది కాక ఆ ఇంట్లో మా నాన్న కొట్టిన బాలు ఉంటాడు, అందుకే నేను ఆ ఇంటికి రాను అని చెప్పేసి అంటదనమాట. సరే నువ్వు రాకపోతే రాకపోయావు, నేను వెళ్తున్నా అని చెప్పేసి ఇక రవి అయితే బ్యాగ్ సర్దుకుంటాడనమాట. వెళ్తున్నాడా లేదా నిజంగా అని చెప్పేసి ఇక శృతి అయితే తొంగి చూస్తూ ఉంటుందన్నమాట. ఇక వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే బయట శోభన అయితే వింటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత బాలు, మీనా అయితే ఇంటికైతే వస్తారు. ఇక వాళ్ళు రాగానే ప్రభావిత అయితే పెద్ద గొడవ చేస్తుందన్నమాట. ఇక ఇంట్లోకి వెళ్తూ ఉండగానే ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అని చెప్పేసి అంటదనమాట. మా గదిలోకి వెళ్తున్నా అని చెప్పేసి బాలు అయితే చెప్తాడు. ఇది నీళ్లు కాదు, ఇక మీద నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పేసి అంటదనమాట. నువ్వు ఒక్కడవే కాదు మీనాను కూడా తీసుకుని వెళ్ళాల్సిందే అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక తర్వాత బాలు, మీనా అయితే బ్యాగ్ సర్దుకొని బయటకైతే వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళతో పాటు సత్యం కూడా నేను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడనమాట. మరి నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అనేది, మరి ప్రభావతి డెసిషన్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.